వెల్కమ్ టు ఇది సంగతి. నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్. ఈరోజు మనం చింతకుంట గ్రామానికి వచ్చాం. ఈడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, చింతకుంట గ్రామంలో మోహన్ గారు ఒక కానిస్టేబుల్గా ఉంటూ ఎంతో మంది అనాథలకు వృద్ధులకు ఆశ్రయం ఇస్తూ వృద్ధాశ్రమం నడుపుతారు. మోహన్ గారిని కలవడానికి వచ్చాం. సార్ నమస్తే సార్, మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడ వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు కదా సార్, మరి వృద్ధాశ్రమం చూసుకుంటూ మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం రండి. ఓకే. చింతకుంట అనాథాశ్రమంలో చింతకుంట మోహన్ గారు నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో మనం ఉన్నాం. మంది వృద్ధులకు ఇంటికి పెద్ద కొడుకు లెక్క వీళ్ళందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు. మంచిగా చూసుకుంటున్నాడు, మంచిగా చేస్తున్నాడు. ఇక ఆయన కన్నా మించిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఆయన చల్లగా ఉంటే చాలు, మీ అందరూ మాకు చల్లగా ఉండాలి. ఆయన పిల్లలు ఆయన అంటే చూపిస్తాడు, డాక్టర్ తోలుకొస్తారు, గోళీలు ఇస్తారు అని చేస్తున్నాడు. ఓకేనా? అంతే, మీకు ఏ బెంగ లేదు, ఇక్కడ ఉంటే చాలు. ఈ వృద్ధాశ్రమంలో కుటుంబాన్ని కూడా మరిపించే విధంగా ఆహ్లాదమైన వాతావరణం, మొక్కలు, తోట, అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎంతో మంది వృద్ధులకు వాళ్ళ పిల్లలే వాళ్ళని కాదనుకున్నా, పిల్లలు లేని వారికి మీరు సొంత కొడుకులు ఇవన్నీ చూస్తున్నారు కదా, దీనికి మీరు ఇన్స్పిరేషన్ ఏందన్నా? నేను 2000లో పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినాను సార్. ఓకే అన్న. అయితే 2001 నుంచి 1 month సార్లు కేటాయించుకొని చిన్న చిన్న సేవ చేసేవాడిని. అనాథ పిల్లలకి బట్టలు ఇప్పియడము, బుక్స్ ఇప్పియడము, సమ్మర్ లో చలివేంద్రం పెట్టడము పోలీస్ స్టేషన్ దగ్గర. నేను బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో డ్యూటీలో ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ముందర రోడ్డు పక్కన ఒక అనాథ వృద్ధురాలు రోడ్డు పక్కన పడుకొని ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడిన, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి షెడ్ దగ్గర పడుకోమ్మా, నా భర్త చనిపోయిందయ్యా, 2 రోజులు అవుతుంది, నేను అన్నం తినలేదు, నాకు నడిచే పరిస్థితి లేదు, చాతనవుతలేదు నాకు అని చెప్పినప్పుడు, అక్కడ కోర్టు పక్కన మస్కా దాబా అని ఉంటది, ఆ దాబాలో వెళ్ళేసి 0 రైస్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చి, అప్పుడు అనిపించింది ఇలాంటి వాళ్ళకు ఒక రేకుల షెడ్ వేసి నా శక్తిగా మన ఒక 10 మంది కన్నా నేను భోజనం పెట్టియాలా అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు, ప్రజెంట్ పిట్లం ఎంఈఓ దేవిసింగ్ సార్, మన ఫార్మసిస్ట్ సాయిబాబా గారు, రీతు సింగ్, తర్వాత ఖలీల్ సార్, తర్వాత తెలుగు పండిత్ సంజు సార్, ఇలాంటి స్నేహితులతో నేను నా ఆలోచనను డిస్కషన్ చేసినప్పుడు, నేను మీరు అందరూ నాకు సహకరించి నాకు ఆశీర్వాదం చేస్తే నేను మా ఊర్లో ఒక అనాథాశ్రమం పెట్టి నేను సేవ చేయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు, వాళ్ళందరూ కూడా నాకు ఆల్రెడీ చిన్న చిన్న సేవ చేస్తున్నా కాబట్టి వాళ్ళకు విశ్వాసం అన్న చేయగలుగుతారని, ఆ విషయానికి వాళ్ళందరూ కూడా నాకు సహకరించడము, సహాయపడము, ఆశీర్వదించడము. దానివల్ల ఈ చిన్న రేకుల షెడ్ లో 2013 అలాగే మా విలేజ్ నుంచి సుభాష్ రెడ్డి గారు ఉండే సర్పంచ్ గా, ఆ టైంలో అతను కూడా ఇక్కడ ప్లేస్ కేటాయించి నాకు సపోర్ట్ చేయడము, మా ఊరు నుంచి 30 మంది రైతులు ప్రతి పంటకు ధాన్యం బస్ ఇస్తామని ముందుకు రావడము, తర్వాత సింగితం సంగారెడ్డి సార్ కూడా ఆశ్రమ నిర్మాణానికి ఆర్థిక సాయం చేసి సపోర్ట్ చేయడము. ఓకే, ఈ విధంగా అందరూ ఒక సహాయ సహకారాలు నాకు లభించడం వల్ల నేను స్టార్ట్ చేసిన సార్. ఆ తర్వాత ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సార్ మన జిల్లా ఎస్పీగా ఉండే, నా సర్వీస్ గురించి తెలుసుకొని సార్ గారు నాకు అభినందించి అవార్డు ఇచ్చి ఆశ్రమానికి కూడా వచ్చి భూమి పూజ చేసి బిల్డింగ్ నిర్మాణానికి కూడా తన వంతు ఆర్థిక సాయం చేసి సపోర్ట్ చేసిన సార్. ఎస్పీ గారు కూడా ఆశ్రమ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవాలా, ఈ నేను ఉన్న అందుబాటులో లేకున్నా కానీ ఆశ్రమ కమిటీలో ఉన్న పెద్ద మనుషులు ఈ సేవలను చూస్తారు దగ్గరుండి. ఆ విధంగా ఒక టీం అనేది నేను అక్కడక్కడ చిన్న చిన్న సేవ చేస్తున్నట్టు ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అందరం సంప్రదించి, మనం అందరం ప్రభుత్వ ఉద్యోగస్తులం ఉన్నాము, మనకు ఉన్న దాంట్లోకి వెళ్ళి ఒక పిడికిడి సాయంతో ఆనవాళ్ళకి చేరదీసి నీడ కల్పించి భోజనం పెడదాము అని చెప్పినప్పుడు ఈ భారతి మేడం గారు, ప్రసన్న మేడం గారు, విజయలక్ష్మి మేడం గారు, తర్వాత నాగజ్యోతి మేడం గారు, సమిత మేడం గారు, వీళ్ళందరూ కూడా మన సంజు సార్ గారు, ప్రసాద్ పనిచేస్తున్న వాళ్ళు మీ స్నేహితులందరికీ మోటివేట్ చేసి ఆశ్రమం వైపు లాగారు అనుకోండి. బంగపల్లి ప్రసాద్ గారు, శ్రీనివాస్ అన్న గారు, ఇలాంటి వాళ్ళందరి యొక్క సహకారంతో వాళ్ళందరినీ ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ ముందుకు రావడం వల్ల నేను మొదటి అడుగు స్టార్ట్ చేసినాం సార్. మా మొసల బివిఎన్ రంగారావు సార్ మా గురువు గారు. ఇప్పుడు ఈ మొదటి అడుగు ఏ సంవత్సరంలో పడ్డది? 2013లో డిసెంబర్ లో మేము ఆశ్రమం సర్వీసు సేవ నడి స్టార్ట్ అయింది. ఇప్పుడు 2013 టు 2024 11 సంవత్సరాలు ఈ ప్రయాణంలో
దాదాపు ఎంతమంది వృద్ధులకు మనము సేవ చేసుకున్నాం? పిల్లలు ఉన్న వాళ్ళు వస్తే చీర తీసి నీడ ఇచ్చి భోజనం పెడతా ఉంటాము. ఆ కొద్ది టైం తర్వాత వాళ్ళ పిల్లల అడ్రస్ తెలుసుకొని వాళ్ళ పరిస్థితి దయనీయ పరిస్థితి తెలుసుకొని వాళ్ళ పిల్లలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి రిటర్న్ పంపిస్తుంటాం. మనం ఆదరించి దాని తర్వాత వాళ్ళ పరిస్థితి తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలుచుకొని కౌన్సిలింగ్ కూడా ఇచ్చి మళ్ళీ కుటుంబాన్ని నిలబెట్టారు. ఇది ఒక భగవంతుని ఆశీర్వాదంతో, నా టీం మెంబర్స్ యొక్క సహకారంతో, మా అధికారుల బ్లెస్సింగ్స్ తోని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా సార్. ఇలాంటి ఇప్పటిదాకా అయితే 12 సంవత్సరాలుగా ఎవరికి చేసి దాచి 10 రూపాయలు సాయం చేయండి అని అడిగే పరిస్థితి రాలేదు సార్. ఇలాంటి గొప్ప వ్యక్తులకి అలాంటి సందర్భం రాకూడదు. భగవంతుడి ఆశీర్వాదాలు కంపల్సరీ ఉండాలా. ఇలాంటి వ్యక్తులను చూస్తూ సమాజంలో ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి 100 ఆశ్రమాలు రావాలి. ఎవరు కూడా ఆకలితో బాధపడద్దని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. మోహనన్న, ఇప్పుడు మీ ఆశ్రమం అంతా తిరిగాం. ఇది మీ ఆశ్రమంలో ఉన్న వృద్ధులు తినడానికి ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్. ఓకే, అంత సంతోషంగా ఉంది. అంతేకాక ఇప్పుడు మీ గురించి తెలుసుకుందామని ఊర్లో కూడా వెళ్ళాం. ఊర్లో పేదింటి ఆడపిల్ల అయితే వాళ్ళకి పుస్తమట్టలు కూడా ఇస్తారని చెప్పేసి తెలిసింది. మరి ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మీలోంటి భావం ఏంది, మీ ఇన్స్పిరేషన్ ఏందో మాకు అర్థం కాలేదు అసలు. ఊర్లో ఇక్కడ వృద్ధాశ్రమం, ఒకసారి దీని గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. మాకు ఏంటంటే మనకున్న దాంట్లో ఇప్పటికి సాయం చేయాలనే ఆలోచనతో భాగంలో సంవత్సరాల నుంచి ఎవరైనా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మట్టెలు, బియ్యము, బట్ట, ఒక చీర సాయం చేస్తుంటాను. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు, నేను సైతం సమాజ హితం కోసమని సర్వీస్ చేయాలనే మెంటాలిటీ ఉన్న వ్యక్తులు అందరూ కూడా నా పక్కన ఉండడం వల్ల ఈ కార్యక్రమం బాగా సాధ్యమవుతుందన్న. ఊరే నా కుటుంబము, ఆశ్రమమే నా జీవితం అని చింతకుంట మోహన్ గారు తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అటువంటి వ్యక్తిని మనం అభినందించక తప్పదు. నమస్కారం.